నమస్తే ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. సాలిగ్రామపురం పోర్ట్ క్వార్టర్స్ లో బుధవారం జరిగిన ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు కాలి బూడిదైన సంగతి తెలిసిందే. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న 4వ పోలీసులు మొహద్దీన్ ను అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా మృతురాలు సుల్తానా బేగం బంధువులు ఆమె తల్లి ఫాతిమా బేగంను పిలిపించి విచారించారు. 4 రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లాలోని తల్లి వద్దకు వెళ్లి తన కుమార్తె ఇంజనీరింగ్ చదువుకు ఆర్థిక కోరింది. తల్లి నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో సుల్తానా బేగం నిరాశకు గురై ఆ బాధతో పిల్లలతో సహా ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. అయితే ప్రమాదం జరిగిన తీరు చూస్తుంటే ఎవరో కావాలని చేసినట్లుగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి బయట నుంచి తాళం వేసి ఉందని, లోపలి నుండి ఎటువంటి కేకలు వినిపించలేదని వారు చెబుతున్నారు. ఏది ఏమైనా పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి నిజం నిగ్గు తేల్చాలి. విశాఖ రైల్వే స్టేషన్లో ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ రాజీవ్ ఇస్టే చేసిన తనిఖీలు తూతు మంత్రంగా సాగాయి. ఎటువంటి హామీలు గాని ప్రయోజనాలు వనగూరలేదు. రైల్వే అధికారుల ఆడంబరాలు తప్ప ప్రయాణికులకు గాని రైల్వే జోన్ కు గాని ఎటువంటి హామీలు లభించలేదు. విశాఖ నగరానికి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్న నగర వాసుల కోరిక తీరేటట్టు కనిపించడం లేదు. తూర్పు కోస్తా రైల్వే జోన్ లో ఉన్న విశాఖ రైల్వే స్టేషన్ కు భువనేశ్వర్ ప్రధాన కేంద్రంగా ఉంది. దీనివల్ల విశాఖ రైల్వే ప్రయాణికులకు గాని నగరానికి గాని ఎటువంటి ప్రయోజనం లేదు. కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ విశాఖపై రైల్వే అధికారులు సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తూ వస్తున్నారు. దీనిలో భాగంగానే తూర్పు కోస్తా రైల్వే జీఎం రాజీవ్ బిస్టై జరిపిన తనిఖీలు కూడా తూతు మంత్రంగా జరిగాయి. విశాఖకు చేరుకున్న జీఎం కు రైల్వే అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. రైల్వే స్టేషన్ ను ప్రయాణికుల వసతి గృహాలు, టాయిలెట్స్, హోటల్స్, క్యాంటీన్ల నిర్వహణను మాత్రమే జీఎం పరిశీలించారు. రైలు బోగీలు జీఎం పరిశీలించి బోగీల్లో టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచాలంటూ ఆదేశించారు. ట్రైన్స్ లో కూడా లోపల అది చెప్పాను, సీసీ కెమెరాలు ఫిక్స్ చేయమన్నానండి. లోపల బాత్రూమ్స్ లో కూడా సిగరెట్స్ కాలుస్తున్నారు. దానివల్ల ప్రమాదం జరగడానికి అవకాశం. అదే అలా చేస్తామని అన్నారు, అంతకంటే ఇంకేం లేదు. ఇప్పుడు విశాఖపట్నం జోన్ రావాలండి. జోన్ వస్తేనే ఇవన్నీ ఏదైనా డెవలప్ చేయగలరు. జోన్ వచ్చినట్టుగా చెప్పాను, అది కూడా చూస్తామన్నారు. వైజాగ్ ఇప్పుడు భువనేశ్వర్ కదా హెడ్ క్వార్టర్స్, ఇది అలా కాకుండా వైజాగ్ రావాలి. విశాఖపట్నంలో ఈరోజు ఈస్టర్న్ రైల్వే జీఎం జరిపినటువంటి పర్యటన తూతూ మంత్రంగానే సాగిందని చెప్పాలి. దేనికి కూడా స్పష్టమైన హామీ లభించకపోవడంతో విశాఖ నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. విశాఖ రైల్వే జోన్ సపరేట్గా ఏర్పాటు చేయాలని కోరుతున్నప్పుడు కూడా ఆ జీఎం దానిలో పట్టించుకున్న దాఖలాలు కూడా కనపడలేదు. దీన్ని ఆ ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయడం ద్వారానే ఈ విశాఖపట్నానికి ఆ ప్రత్యేక సౌకర్యాలు ఏర్పడగలవనే ఆశాభావాన్ని విశాఖ నగరవాసులు వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ మూర్తితో చిట్టిబాబు, ఎస్డివి, విశాఖపట్నం. వివాహేతర సంబంధం ఓ వ్యక్తి మృతికి కారణమైంది. ఒంటిపైన బట్టలు తీసి అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన గాజువాకలో చోటు చేసుకుంది. 50వ వార్డు బోనాజీ తోటకు చెందిన లక్ష్మి అనే మహిళ తన కుమారుడితో స్థానికంగా నివాసం ఉంటోంది. కాగా ఋషికొండ సమీపంలోని పెదపాడు గ్రామానికి చెందిన దూడ రాంబాబుతో కొన్నాళ్లుగా అక్రమ సంబంధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గత రాత్రి లక్ష్మి ఇంటికి వచ్చిన రాంబాబు ఆమెతో గొడవ పడ్డాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న రాంబాబు బీసీ రోడ్ కాకతీయ కూడలిలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద నిద్రపోయాడు. తెల్లవారేసరికి ఒంటిపై తీవ్ర గాయాలతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న గాజువాక పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. లక్ష్మి ఆమె కుమారుడు కలిసి రాంబాబుపై దాడి చేసి ఉంటారన్న అనుమానంతో వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సిఐ వివేకానంద తెలిపారు.
రాంబాబు అని చెప్పేసి ఆయన టాటా ఏసీ వెహికల్ డ్రైవర్ పనిచేస్తున్నాడు. అతను యాక్చువల్గా మన పెద్దపాడ రుషికొండ దగ్గర పెద్దపాడ విలేజ్. ఆయన ఏంటంటే ఆయనకి ఆల్రెడీ మ్యారేజ్ అయింది. మా బానేజ్ దోడ దగ్గర ఇక్కడ జొన్నపోతులు అమ్ముకుంటున్నటువంటి ఒక ఆడ మనిషితో, లక్ష్మీ ఆడ మనిషితో ఆయనకు అక్రమ సంబంధం ఉంది. ఎక్కువగా ఇక్కడికే వచ్చిపోతూ ఉంటారు, ఇక్కడ అందరికి కూడా తెలుసు. అలాగే నిన్న ఇతను బాగా మద్యం ఎక్కువగా సేవిస్తాడు, బాగా ఉమనైజర్ బాగా. నిన్న బాగా తాగేసి ఆ ఇంటికి వచ్చి ఆవిడతో గొడవపడినట్టుగా మనకు తెలిసింది. తర్వాత ఏం జరిగిందో తెలియదు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ రోడ్డు పక్కన ఉన్నటువంటి మేడ మీద రాత్రి ఇక్కడ పడుకున్నట్టుగాను ఇక్కడ ఏదో ఒక సెక్సువల్గా ఎవరితో కలిసినట్టుగా ఇటువంటి నేరస్థానంలో మన సెంటర్స్ కనిపిస్తున్నాయి. ఇది అయిన తర్వాత ఈ బట్టలన్నీ తీసేసి ఉన్నాయి. అతనేమో ఆ కింద గ్రౌండ్ మీద బట్టలు లేకుండా పడిపోయి ఉన్నాడు. ఆయన టెస్టికల్స్ అన్నీ కూడా బాగా వాసి ఉన్నాయి, స్ట్రగ్లింగ్ మార్క్స్ అవన్నీ కూడా ఉన్నాయి, కంటి మీద దెబ్బ కూడా ఉంది. దీన్ని బట్టి మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది, మర్డర్ కేసు కానీ దర్యాప్తు చేస్తున్నాం. నూతన మద్యం ఎక్సైజ్ పాలసీ విధానంలో ప్రభుత్వం మార్పులు చేసి పరిమిత సంఖ్యలో మద్యం షాపులు నిర్వహించాలని ఐద్వా డిమాండ్ చేసింది. ఈ మేరకు గాజువాక ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది. సంఘం కార్యదర్శి సత్యవతి గారు మాట్లాడుతూ నూతన మద్యం పాలసీ విధానంలో గొలుసు దుకాణాలు రద్దు చేయటం హర్షణీయమన్నారు. అలాగే అబ్కారీ విధానం ప్రకారం ఢిల్లీలో నిర్వహిస్తున్న ఎక్సైజ్ పాలసీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్సైజ్ సిఐ సంతోష్ కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఐద్వా నాయకులు సంతోషం, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చేస్తారో తెలియదు కానీ ప్రత్యేకంగా ఇప్పుడు పంచాయతీల్లో కూడా వైన్ షాపులకి లైసెన్స్ ఇస్తామని చెప్తున్నారు. అది మాత్రం చేయకూడదు. అట్లాగే ఇప్పుడు ఈ న్యూ ఎక్సైజ్ పాలసీని అది కూడా రద్దు చేయాలి. తర్వాత ఈ హైవేలో చెప్తున్నారు, హైవేలో ఇప్పుడు బార్ షాపులు చాలా ఉన్నాయి, అవి కూడా రద్దు చేయాలి. చాలా యాక్సిడెంట్లు కానీ కుటుంబాలు బాధలు కానీ పడుతున్నాయంటే ఈ కేవలం ఈ బెల్ట్ షాపులు బ్రాందీ షాపుల మూలంగానే. అలాగే యాక్సిడెంట్లు కూడా హైవేలో బ్రాందీ షాప్ ఉంటే అక్కడ కార్లు బస్సులు ఆపి అక్కడ డ్రింక్ చేసి వాళ్ళు డ్రైవ్ చేస్తూ ఉంటే యాక్సిడెంట్లు అనేవి జరుగుతున్నాయి. అవి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి అవి కూడా అక్కడ ఈ హైవే దగ్గర పెట్టకూడదు. అట్లాగే లైసెన్సులు కూడా ఈ పంచాయతీల్లో గ్రామాల్లో ఏదో కొంచెం ఇప్పుడు పూర్వలాగా ఎక్కువ ఆదాయం రావట్లేదు, కొంచెం వస్తుంది ఆదాయం దీనిలో ఖర్చు పెడుతున్నారు. అలా గ్రామాల్లో కూడా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడానికి పర్మిషన్ ఇవ్వకూడదని మేము ఐద్వాగా డిమాండ్ చేస్తాం. హామీలు ఇచ్చి మేము బెల్ట్ షాపులు రద్దు చేస్తాం, ఎక్సైజ్ పాలసీ మార్చుతామని చెప్పి హామీ ఇచ్చి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఆ హామీని నిలబెట్టుకోవాలని ఐద్వాగా డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు ఇవ్వడం వల్ల అనేక కుటుంబాలు రోడ్డు పాలు అవుతున్నాయి. ఎంతవరకు మనం చూసాం అది ఎంతవరకు చంద్రబాబు నాయుడు మహిళలకు హామీ ఇచ్చాడు కాబట్టి ఆ హామీని నిలబెట్టుకుంటూ బెల్ట్ షాపులు అలాగే కొత్త పాలసీలు ఏమున్నా కానీ అది రద్దు చేయాలని, గుడికి బడికి దూరంగా లైసెన్సులు ఇవ్వాలని, అలాగే లైసెన్సులు చూసి ఇవ్వాలని చెప్పేసి, అలాగే గ్రేటర్ విశాఖలో విలీన గ్రామాల దుస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది. పన్నులు ముక్కుపిండి వసూలు చేయటంలో అధికారులకు ఉన్న శ్రద్ధ కనీస వసతులు కల్పించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. పర్యవసానంగా మౌలిక సదుపాయాల లేమితో అవస్థలు పడుతున్నారు. జీవీఎంసీ 71వ వార్డు పరిధి పెందుర్తి అయ్యప్పనగర్ కాలనీ వాసులు ఎన్నో ఏళ్లుగా సమస్యలతో కాలం వెళ్లదీస్తున్నారు. గ్రేటర్లో విలీనమై ఏళ్లు కావస్తున్నా కనీస సౌకర్యాలు కరువై అవస్థలు పడుతున్నారు. వీధి లైట్లు ఉన్నా అవి వెలగకపోవటంతో అంధకారంలో మగ్గుతున్నారు. చీకటి పడితే చాలు ఇళ్ల నుండి బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఏదైనా అవసరం ఉంటే ఉదయం నుండి సాయంత్రం లోపు పని ముగించుకొని ఇళ్లకు చేరుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. పక్కా ఇళ్లు నిర్మిస్తామని హామీలు గుప్పించిన ప్రజాప్రతినిధులు శిలా ఫలకాల ప్రారంభానికి పరిమితం చేశారు. దీనికి తోడు డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో జనం రోగాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యల గోడు పట్టించుకొని వాటిని పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. పైనుంచి వీధి లైట్లు లేవు, ఉన్న లైట్లు మన గాలికి పడిపోయినాయి, ఇరిగిపోయినాయి. ఇప్పుడు వచ్చి ఎవరు మార్చలేదు. ప్లస్ ఇంకోటి కొత్త లైట్లు వేయాలి, ఇక్కడ ఆ లైట్లు కూడా వేయలేదు. అధికారులు ఎంతమంది వచ్చినప్పుడు ఎలక్షన్కి వచ్చినప్పుడు ఓట్లు అడిగినప్పుడు చెప్పాము వాళ్ళకి ఏంతో ఇప్పుడు వచ్చి ఎవరు పట్టించుకోలేదు. కొద్దిగా దయచేసి మా మీద కొద్దిగా దయ చూపించండి, ఇక్కడ లైట్లు వేయించండి, మాకు కావాల్సింది.
పడుతున్నారండి. నైటింగ్ అసలు లేవండి. రైట్ ఇప్పుడు రావట్లేకపోతున్నాం బయటికి. చాలా సంవత్సరం బట్టి నైట్లు వెళ్ళట్లేదండి. మరి నైట్లు వేసే బాధ్యత మరి పడాలండి. మరి ఎవరు చెప్పినా చాలా ఇబ్బంది పడుతున్నామండి. బయట రోడ్డుకి వెళ్ళాలని చాలా దూరం వెళ్ళాలండి. చంటి పిల్లలు కూడా ఉన్నారు, పాములు కోటలు అన్నీ వచ్చే దొంగలు కూడా వచ్చారు. లైన్లు ఉన్నాయి కానీ ఎవరు వేయట్లేదు, ఎవరు కూడా వేయలేదు. పెన్షన్ రైల్వే ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ నగర సమితి రాస్తారోకో నిర్వహించింది. అక్కేపాలెంలోని జగ్గారావు బ్రిడ్జ్ వద్ద జరిగిన ఆందోళనలో పెద్ద సంఖ్యలో వామపక్షాల కార్యకర్తలు, ఆటో కార్మికులు పాల్గొన్నారు. ప్రయాణికుల ఛార్జీలపై 14.5%, వస్తు రవాణాపై 6.5% పెంచడం వల్ల సామాన్య ప్రయాణికుడికి రైలు ప్రయాణం భారంగా మారుతుందని సిపిఐ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పులి మీద పుట్రల ప్రతి నెల గ్యాస్ పై 10 రూపాయలు, కిరోసిన్ లీటర్ పై 50 పైసలు చొప్పున పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రజలను రోడ్డుపాలు చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన రైల్వే ఛార్జీలను రద్దు చేయాలని, ప్రతిపాదిత గ్యాస్, కిరోసిన్ ధరల పెంపు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఐ నాయకులు జి వామనమూర్తి, పడాల రమణ తదితరులు ఆందోళనకు నాయకత్వం వహించారు. 14.2%, రైల్వే రవాణా ఛార్జీలు 6.2% ధరలు పెంచి ప్రజల మీద భారాలేసేటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి విశాఖపట్నం అక్కాయపాలెం మెయిన్ రోడ్డు వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు అధికారంకి రాకముందు మేము గనుక అధికారంలోకి వస్తే ధరలు పెంచమని, నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తామని, అవినీతి లేని పాలన అందిస్తామని ప్రజలు నమ్మిస్తే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన ధరలతో ఇసుకు చెంది బీజేపీకి అధికారం ఇచ్చారు. బీజేపీకి అధికారం ఇచ్చి 4 రోజులు కాకముందే ఇవాళ భారీ ఎత్తున రైల్వే ప్రయాణ ఛార్జీలు, రవాణా ఛార్జీలు పెంచడమే కాకుండా రేపటి నుంచి వంట గ్యాస్ ధరలు, పంచదార ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెంచుతాం. కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఈ దేశంలో ముందుకు పోవాలంటే ప్రజల మీద భారాలు వేయక తప్పదని చెప్పేసి సెలవిచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి మరొకసారి మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్ని తిరగతోడి ఆలోచించమని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున ఆయన కోరుతున్నాం. ఏదైతే ఇవాళ పెంచినటువంటి రైల్వే ప్రయాణ మరియు రవాణా ఛార్జీలు ఉన్నాయో వాటన్నిటినీ రద్దు చేయాలి. సింహాచలం పంచగ్రామాల భూ సమస్యను తక్షణం పరిష్కరించాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు గోపాలపట్నం సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి గంగారాం మాట్లాడారు. మంత్రివర్గ తొలి సమావేశంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. పంచగ్రామాల భూ సమస్య నేటికి పరిష్కారం కాక రైతులు, స్థానికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. భూములు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారి భూములను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. ప్రజా ఆమోదంతో తక్షణం సమస్యను పరిష్కరించాలని కోరారు. సమావేశంలో సిపిఎం నేతలు అప్పలరాజు, వెంకటరావు, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆశలు అడియాశలు వేసినట్లుగా ప్రజలకి అన్యాయం జరిగేటట్లుగా మాకు అనిపిస్తూ ఉన్నది. అటువంటి విధంగా కాకుండా ఈ సమస్యను ప్రజలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలనేది సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. 15 ఏళ్ల పాటు కాంగ్రెస్ యొక్క పరిపాలనలో ఈ సమస్య తీవ్రంగా జటిలంగా మారింది. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ సమస్య అనేటువంటి పరిష్కారం కాలేదు. చంద్రబాబు నాయుడు దాన్ని 3 నెలల్లో పరిష్కారం చేస్తామంటున్నారు. ఈ పరిష్కారానికి మేము అనుకునేటటువంటిది ఏమిటంటే కేవలం 200 గజాల లోపే ఉన్నటువంటి ఇళ్ల నిర్మాణానికి రెగ్యులరైజ్ చేస్తాము తక్కువ రేటుకి అనేటువంటిది ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సమాచారం. అలా జరిగితే ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఇది మరింత అన్యాయానికి, ప్రజానీకానికి గురవుతానికి తప్ప మరొకటి కాదనేటువంటి సిపిఎం పార్టీ భావిస్తుంది. దీన్ని సమగ్రంగా పరిశీలించండి. ఎటువంటి జాప్యం జరగకుండా ఈ కన్స్ట్రక్షన్ నిర్మాణాలు ఉండేటటువంటి అన్ని ఇళ్లని తక్కువ రేట్లకి, కొన్ని ఇళ్లకి అసలుకి ఎటువంటి రుసుము లేకుండా రెగ్యులరైజ్ చేయాలనేటువంటిది ప్రజలకు ఆమోదనీయంగా ఉండేలాగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము మధురవాడ జీవీఎంసీ జోన్ 1 పరిధిలో అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ సిబ్బంది కొరడా ఝుళిపించారు. రైతు బజార్ వద్ద అనధికార వ్యాపారాలు సాగిస్తున్న వ్యాపారాలను తొలగించగా
కొమ్మాదిలో ఫెన్సింగ్ వాల్ ను తొలగించారు. నవోదయ దగ్గరికే 1 గృహాల వద్ద అనధికారికంగా నిర్మించిన చర్చిని కూల్చివేశారు. జోన్ 1 కమిషనర్ సత్యవాణి ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణాలను తొలగించారు. అనుమతులు లేకుండా ఎటువంటి నిర్మాణాలు చేపట్టినా వారిపై చర్యలు తప్పవని జోనల్ కమిషనర్ సత్యవాణి తెలిపారు. మైనార్టీల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. వారి సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. 25వ వార్డులోని పాత పోస్టాఫీస్ ప్రాంతంలో సౌత్ ముస్లిం మైనార్టీ విభాగం ఆధ్వర్యాన గణేష్ కుమార్ ను సత్కరించారు. టీడీపీ హయాంలోనే మైనార్టీలు, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరిగిందని ఆయన అన్నారు. మైనారిటీ విభాగం నాయకులు అబ్దుల్ హనీఫ్, అఫ్సర్ ఖాన్, అబ్దుల్, చిన్ రెహమాన్, ఉదయ్ కుమార్, త్రినాథ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని రకాలుగా ఇక్కడే ఎంతో కష్టం ఉంటుంది నాకు. అనేక మంది కుర్చీలను కూడా చాలా మంది ఆడుకున్నాను అన్నమాట. నేను మంగళం వాడి కానీ అరటికాయ ఆటలు కానీ చాలా ఆటలు ఆడుకొని ఈ ప్రదేశం నుంచి బయటకు వచ్చామన్నమాట. ఏదైనా సరే మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు పద్మశ్రీ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు పాల్గొన్నారు. మత్తు మందులు వాడటం వల్ల వాటిల్లే దుష్ఫలితాలను విద్యార్థులకు వివరించారు. యువత మాదక ద్రవ్యాల ఊబిలో చిక్కుకోవడం వల్ల జాతి సంపదకు తీరని నష్టం వాటిల్లుతోందని ప్రముఖ వైద్యులు డాక్టర్ కూటికుప్పల సూర్యారావు అన్నారు. మణిపూర్ లాంటి చోట మత్తు మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డ యువత బ్లడ్ శాంపిల్స్ అధ్యయనంలో 10% నుంచి 60% వరకు హెచ్ఐవికి గురి కావడం ఆందోళన కలిగిస్తోందన్నారు. శారీరక, మానసిక రుగ్మతలకు సమాజానికి వినాశనం తెచ్చిపెట్టే మత్తు మందుల వినియోగానికి దూరంగా ఉండాలని యువతకు పిలుపునిచ్చారు. ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కె వరదరాజులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జనాభా ప్రాతిపదికన ఆలోచించి చూసుకున్న రమారమి 10 లక్షల మంది ముఖ్యంగా ఈ మత్తు మందు ద్రవ్యాలకి బలైపోతున్నారు. నైజీరియా, థాయిలాండ్ లాంటి దేశాల నుంచి యువకులు హైదరాబాద్ని అడ్డాగా చేసుకున్నారు. విశాఖపట్నాన్ని కూడా ఈవేళ అనేక మంది అడ్డాగా చేసుకుని ఈ మత్తు మాదక ద్రవ్యాలని, హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే పసిబుక్కలు కారినటువంటి అమ్మాయిల్ని కూడా గల్ఫ్ దేశాలకు, బొంబాయి లాంటి దేశాలకు రవాణా చేస్తున్నారు. కానీ అందుకారణంగా ఆ వీరితో అన్ని పొగలేంది. ఇప్పుడు వెదర్ రిపోర్ట్ ఒకసారి చూద్దాం. విశాఖ జిల్లా మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సముద్ర వాతావరణ సమాచారం. అలల ఎత్తు ఉదయం, సాయంత్రం 5 నుండి 6 అడుగులు, రాత్రి 4 నుండి 5 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం, సాయంత్రం, రాత్రి నిర్మలంగా ఉండవచ్చును. జూన్ 26 గాలివేగం ఉదయం 25 నుండి 27 కిలోమీటర్లు, సాయంత్రం 12 నుండి 15 కిలోమీటర్లు, రాత్రి 22 నుండి 24 కిలోమీటర్లు ఉండవచ్చును.
గాలి దిశ ఉదయం సాయంత్రం రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం సాయంత్రం రాత్రి 4 నుండి 5 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం చిరుజల్లులు పడే అవకాశం ఉంది. సాయంత్రం మేఘావృతమై ఉండవచ్చును. రాత్రి చిరుజల్లులు పడే అవకాశం ఉంది. పై గణాంకములను బట్టి రాగల 2 రోజులు సముద్ర వాతావరణం సాధారణ పరిస్థితులలో కొనసాగుచున్నది. కావున మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చును. విశాఖ జిల్లా రైతులకు ప్రాంతీయ పరిశోధన కేంద్రం అనకాపల్లి మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. చెరకు పంట బాల్య దశ నుండి పెరిగే దశలో ఉంది. 90 రోజుల వయసున్న పంటకు పైపాటుగా ఎకరాకు 50 కిలోల యూరియా వేసుకోవాలి. అదేవిధంగా 45 రోజులున్న కర్షి చెరకు తోటకు 100 కిలోల యూరియా పైపాటుగా వేసుకోవాలి. ఈ సమాచారమైన రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి ధన్యవాదములు. వాతావరణ సమాచారాన్ని ఇన్కాయిస్ మరియు యాక్యువెదర్ నుండి స్వీకరించడం జరిగింది. మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారిని 180041988800 నెంబర్ నందు సంప్రదించవచ్చును. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తల్లోని విశేషాలు. మరిన్ని విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.